మహామహుల్ని కేర్ చేయడు అగ్రరాజ్యాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటిది తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన, డెసిషన్ మార్పు అనగానే ప్రపంచం ఒక్కసారిగా అవాక్కయింది. ఇంతకీ ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై టారిఫ్ విషయంలో ఎందుకు ఇలా ఆలోచించి వెనక్కు తగ్గారు? టెక్ కంపెనీలకు రిలీఫ్ ఇచ్చేందుకు కరుణించాడనుకోవాలా, లేక తన డెసిషన్స్తో చతికిలపడ్డ మార్కెట్లో జోష్ నింపాడు అనుకోవాలా? ఒకవేళ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని విధి లేక తప్పక పెద్దన్న ఈ నిర్ణయం తీసుకున్నారా? అసలేం జరుగుంటుంది? ట్రంప్ ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారు? టెక్ కంపెనీలను కరుణించారా? విధి లేక తప్పక తీసుకున్న నిర్ణయమా? కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై ట్రంప్ టారిఫ్ రిలీఫ్ నిర్ణయం వెనుక కారణం లేకపోలేదు. అమెరికాలో ఎలక్ట్రానిక్ గూడ్స్ వినియోగం చాలా ఎక్కువ, కానీ అక్కడ వీటికి తగినంత పారిశ్రామిక ఉత్పత్తి లేక కంపెనీలు లేవు. ఇతర దేశాల నుంచే వీటిని ఎక్కువగా ఎగుమతి చేసుకుంటూ ఉంటుంది యుఎస్. కాబట్టి ప్రొడక్షన్, మార్కెటింగ్, సప్లై, వినియోగం ఈ చైన్లో గ్యాప్ వస్తే అమెరికా ప్రజలకు చాలా ఇబ్బంది. వారి నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే టారిఫ్ల పెంపు నిర్ణయంతో యుఎస్ వినియోగదారుల జేబులు గుల్లవుతాయన్న భయం వెంటాడుతోంది. భవిష్యత్తులో ధరలు విపరీతంగా పెరిగి ఆర్థిక మాంద్యానికి ఈ పరిస్థితులు దారితీయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ట్రంప్ తెలివిగా ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అంటూ రెండోసారి అధికారంలోకి వచ్చారు ట్రంప్. అయితే టారిఫ్ వార్ కారణంగా అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇది ప్రపంచ వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావమే చూపింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే అంటూ చైనా, భారత్తో సహా 70కి పైగా దేశాలపై సుంకాలు పెంచేసిన ట్రంప్ ఆ తర్వాత 4 రోజులకు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. కానీ చైనాకు ఎగ్జంప్షన్ ఇవ్వలేదు. చైనా తప్ప మిగతా దేశాలపై సుంకాల పెంపును 90 రోజుల పాటు నిషేధం విధించింది వాషింగ్టన్. డ్రాగన్ కంట్రీపై మాత్రం 145% టారిఫ్ పెంపు అమలవుతుందని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ట్రంప్ ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్లు చరిత్రలో ఎప్పుడూ చూడని డౌన్ ఫాల్ ను చవిచూశాయి. గోల్డ్ అయితే ఊహించని రీతిలో పడుతూ లేస్తూ వెళ్లింది. దీంతో అమెరికాలోనూ హ్యాండ్సప్ అంటూ ప్రజలు గ్రూపులు కట్టి వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపిన పరిస్థితులు వచ్చాయి. టారిఫ్ వార్ అంటూ మరింత తెగేదాకా లాగితే అసలుకే మోసం వస్తుందని ట్రంప్ గ్రహించి ఉంటారు. దీంతో 90 రోజులు పలు దేశాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు లేవని, నామమాత్రంగా 10% టారిఫ్లు ఉంటాయని వైట్ హౌస్ ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ డెసిషన్స్ తో వేరే దేశాల సంగతి పక్కన పెడితే అమెరికాలోనే భారీ ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. టారిఫ్ల పెంపుతో అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇదిలాగే కంటిన్యూ అయితే ప్రపంచ మార్కెట్లు అప్పుడు ఆర్థిక మాంద్యం ఒత్తిడి దేశంపై పడుతుంది. ఈ ఎఫెక్ట్ ప్రపంచ మార్కెట్ పైన పడే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా మార్కెట్ లో ఒక వీక్నెస్ అనేది అంతకు ముందు నుంచి ఉంది. ఎకానమీలు అన్ని వీకెన్ అవుతున్నాయి. దానిలో గోరు చుట్టు మీద రోకటి పూట్ల ట్రంప్ అదనంగా చేస్తున్న చర్యలు మరీ తీవ్రతరం చేస్తున్నాయి సంక్షోభాన్ని, సామ్రాజ్య పతనాన్ని. అంటే అమెరికా సామ్రాజ్య పతనాన్ని ట్రంప్ నిర్ణయాలు వేగవంతం చేస్తున్నాయి. అంతే, అవి మొదలుపెట్టాలి ఆ పతనాన్ని. వ్యాపార, వాణిజ్య, ఆర్థిక, రాజకీయ సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఒక దేశం కానీ ప్రపంచం కానీ తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ఛాన్స్ ఉంటుంది. కోవిడ్ టైంలో ప్రపంచ ఆర్థిక స్థితి ఇలాంటి ఒడిదొడుకులకే లోనైంది. గతంలో ప్రపంచ యుద్ధాల పరిస్థితుల ప్రభావంతో ఆయా దేశాల్లో మాంద్యం వెంటాడింది. ఇప్పుడు ట్రంప్ తీసుకునే దూకుడు నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య, స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుందన్న అంచనాలను ఆర్థికవేత్తలు వ్యక్తం చేశారు. టారిఫ్ వార్తో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ఉత్పత్తి, సరఫరా విషయంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇది యుఎస్ లాంటి అతిపెద్ద ఎకానమీకి చేటు తెచ్చి జీడీపీ పడిపోవడం ఖాయమని జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అగ్రరాజ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా అది ప్రపంచ ఆర్థిక, రాజకీయాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఇలా పలు రిపోర్టులు, సర్వేలు ట్రంప్ తీరును విపరీతంగా తప్పుపట్టాయి. దీంతో ఇంకా ఇలాగే ముందుకు వెళ్తే స్వదేశంలోనే వ్యతిరేకత తీవ్రమై రాజకీయ సంక్షోభానికి కారణం కావచ్చన్న భావన ట్రంప్కు కలిగి ఉంటుందని, అందుకే కాస్త వెనకడుగు వేశాడనేది విశ్లేషకుల వాదన. దేశాలకు 90 రోజుల టారిఫ్ రిలీఫ్ ఇచ్చిన ట్రంప్ ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఈలోపు చల్లబడతారా, లేక నేనింతే, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని మూర్ఖంగా ముందుకెళ్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికైతే ప్రపంచమా ఊపిరి పీల్చుకో అన్నట్లుగా ట్రంప్ టారిఫ్ రిలీఫ్ ను ఆయా దేశాలు ఫీల్ అవుతున్నాయి.